మొర్దెకాయ్ சொன்னாரு. మొర్దెకాయ్ అన్నాడు, நான் செத்தாலும் சாவறேன், నేను చనిపోయినా చనిపోతాను గాని வணங்கவும் மாட்டேன், నేను ఆమానికి తల వంచి నమస్కరించను, உன்னை வழிபடவும் மாட்டேன். నువ్వు చెప్పింది చేయను, பரவாயில்ல, చనిపోయినా పర్వాలేదు. మొర్దెకాయ్కి సాగు తూకు దండనే. మొర్దెకాయ్కి ఉరి కమ్మని చేశాడు కదా ఆమాన్ గారు, తూకు దండని ఉరి కమ్మం చేశాడుగా, கம்பம் ரெடி பண்ணியாச்சு. ఉరి కమ్మం సిద్ధపరచబడింది. கொஞ்சம் யோசிச்சு பாருங்க, ఒకసారి ఆలోచించండి. நேபுகாத்நேச்சார் காலத்துல నెబుకద్నెజర్ కాలంలో ஒரு சிலையை வைத்து வணங்கும் போது ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని నమస్కరించమన్నప్పుడు அங்க இருந்த ஷாத்ராக் மேஷாக் ஆபேத்நேகோக்கு అక్కడ ఉన్న షద్రక్ మేషక్ இந்த சிலையை வணங்கிதான் ஆக வேண்டும் என்று, ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా నమస్కరించాలన్నప్పుడు, ஐயா நீ எப்படிப்பட்ட சிலையை வைத்தாலும் நான் வணங்க மாட்டேன், నువ్వు ఏది చేసినా ఈ విగ్రహం ఎదుట మేము సాగిల పడమన్నారు. அப்படிப்பட்ட வைராக்கிய வாஞ்சம் உள்ளவர்களாய் நின்றார்கள். అట్టి వైరాగ్యం కలిగిన వారు ఆ ముగ్గురు వ్యక్తులు 7 முறைக்கு 7 மேல அக்கினி 7 முறை அதிகமான அக்கினி அவர்களுக்கு காத்திருந்தது. 700 అగ్నిని మండించాడు నెబుకద్నెజర్ రాజు. கொஞ்சம் யோசிச்சு பாருங்க, ఒకసారి ఆలోచించి அந்த இடத்துல நீங்க இருந்தா நான் இருந்தா என்ன பண்ணுவீங்க? అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేసేవాళ్ళము? அக்கினியா, అమ్మో சத்திரமாமா, అయ్యో చనిపోతాను, இந்த தேவன் எனக்கு வேணாம்ப்பா, అమ్మ ఈ దేవుడు వద్దురా నాయనా, நான் இருந்தது போல போறேன், ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళి இப்ப நல்லா சாப்பிடுறேன், ఇప్పుడు మంచిగా நல்லா தூங்குறேன், మంచిగా నిద్రపోతా, திருப்தியா இருக்கிறேன், నా నెమ్మదిగా ఉన్నా, இங்கெல்லாம் போயிட்டு நான் சாவணுமா? அதுக்கு போய் நான் வாழணுமா? ఎందుకు அதுக்கு நான் இங்க வராம இருக்கலாமே? ఇక్కడ మంచిగా రాజు సిద్ధపరచ. ஹலோ கிறிஸ்துவ ராஜ்யம், అయ్యో క్రైస్తవులారా, அப்படிப்பட்டதா இல்ல, అది కాదు క్రీస్తు రాజ్యం, దేవుడి రాజ్యం. கிறிஸ்துவுக்காக நான் செத்தாலும் சாகுவேன். ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినా చనిపోతాను గానే. ஸ்தேவானுக்கு உபத்திரம் அதிகம் வந்தது, స్టెఫెనికి ఎన్నో సమస్యలు, கர்த்தருக்காக ஜீவனையே விட்டார். క్రైస్తుని కొరకు స్టెఫెని